అయితే ఫ్రైడే రోజున నైట్ మరి 7:30 నుంచి ప్రేయర్‌కి వెళ్దామని ఇంట్లో కూర్చున్నాను. భయంకరంగా వర్షం పడుతుంది. ఏంటి ప్రభు అసలుకు ప్రేయర్‌కి వెళ్ళేటట్టు లేదు అసలుకు అని. సో 8 అయింది. 8:00 ఇంక సరే ఇంక ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి ఖచ్చితంగా అనుకోని బండి తీసి వస్తున్నా. కంప్లీట్‌గా తడిచిపోయాను ఇక్కడికి వచ్చేకల్లా. జర్కిన్ వేసుకొని వచ్చినా కూడా కంప్లీట్‌గా తడిచిపోయా. లోపలికొచ్చి ఇక్కడ హెల్మెట్ అంతా పెట్టి ఇంకా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ప్రేయర్ చేసుకున్నా. చేసుకుంటూ అంటే విపరీతంగా అక్కడ హార్ట్ దగ్గర భయంకరంగా నొప్పిస్తుంది. ఏంటి నేను అసలు ప్రేయర్ చేయగలుగుతానా లేదా అనేది ఒక టెన్షన్ వస్తుంది నాకు. ఎందుకు వస్తుంది ఇట్లా? భయంకర పెయిన్ చాలా విపరీతంగా వస్తుంది. కూర్చొని అక్కడ పిల్లర్ దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేయర్ చేశానికి వస్తే నేనేంటి అసలుకు నాకెందుకు ఇట్లా అసలుకు ప్రభా సహాయం దయచేయి ప్రభా అని మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంకా నా వరకు ఆప్షన్ రాలేదు. నా ఛాన్స్ వచ్చినప్పుడు నేను ప్రేయర్ చేశా. కానీ దేవుడు అద్భుతంగా అసలు ఆ పెయిన్ ఏమైపోయిందో అసలు తెలీదు అసలుకు. ఆ పెయిన్ అంతా మొత్తం వెళ్ళిపోయింది. హల్లెలూయా! నాకు డౌట్ ఉండే అనమాట. ఏమన్నా హార్ట్ స్ట్రోక్ వస్తుందా? చర్చిలోనే చనిపోతానా? ఇలాంటి రకరకాల డౌట్లు వస్తున్నాయి నాకు అసలుకు. సో ఫస్ట్ టైం ఫీల్ అనమాట. ఏంటి అట్లా ఏమి ఉండదులే దేవుని సన్నిధిలో అని. అయితే వర్షం తడుచుకుంటూ వచ్చినప్పుడు చూస్తే కనుక మేము మొత్తం 4 మెంబర్స్ ఉన్నాం. ప్రేయర్ చేసుకుని వెళ్ళామన్నమాట. నెక్స్ట్ డే డైలీ డివోషన్ చేస్తున్నా. మార్క్ రాసిన సువార్త 6th చాప్టర్ నేను డివోషన్ చేసుకున్నా, చదివానమాట. చదివితే గన అక్కడ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి శిష్యులు సముద్రం వైపు వెళ్తుంటే, సముద్రంలో దోణ ఎక్కి వెళ్తుంటే గాలి తుఫాను ఇవన్నీ రావడము, యేసుక్రీస్తు వారు వచ్చి గాలి తుఫాను గద్దించడం, వారు దోణలు ఎక్కడము ఆ అధ్యాయంలో ఉంటుంది. ఎందుకు ఆ మనసులో నాకు ఆ వాక్యం చాలా అసలు పట్టేసుకుంది అసలుకు. ఇంకా పొద్దునుంచి తిరుగుతున్నాను అసలు అదే వాక్యం నన్ను ఇట్లా ఇంక పిసిగేస్తుంది అసలుకు, ఇంకా పిండేస్తుంది అసలుకు. సరేలే మధ్యాహ్నం 2 గంటలకు నేను నా ఫ్రెండ్ ప్రేయర్ చేసుకుంటా ప్రభువా నిన్నటి దినాన ఫుల్ వర్షం పడింది, ఎవరు రాలేదు, ఓన్లీ 4 మెంబర్స్ ఉన్నాం. ఈరోజు యూత్ మీటింగ్ ఉంది ప్రభువా, మరి యూత్ మీటింగ్ అంటే మామూలుగా రావడం కష్టం అసలుకు, ఇంకా వర్షం పడితే ఇంకెక్కడ వస్తారని 2 గంటలకు చాలా సీరియస్గా ప్రేయర్ చేశా. ఎట్టి పరిస్థితుల్లో ప్రభువా వర్షం పడకూడదు, చాలా సీరియస్గా ప్రేయర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో శనివారం రోజున అసలు ప్రేయర్ చేస్తున్నా వర్షం పడకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చర్చి మళ్ళీ నెక్స్ట్ సండే సర్వీస్ అయిపోయేంత వరకు చర్చి రాకూడదు అని ప్రేయర్ చేసి వచ్చి కిటికీ దగ్గర కూర్చొని చూస్తున్నా. ప్రతి 20 మినిట్స్కి చూస్తున్నా. ప్రభా ఇంకా మేఘాలు పోగలేదు ప్రభా, ఇంకా మేఘాలు పోలేదు ప్రభా అని ప్రార్థన చేస్తున్నా. అయితే దేవుడు అద్భుతంగా 4:30కి అట్లా మేఘాలు చూపిస్తున్నాడు అనమాట. ఇంక వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా! మేఘాలు వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అంటే అసలుకు. సో 5:30 కల్లా అంత క్లియర్ అయిపోయింది. రైట్, ఓకే, చాలా సంతోషంగా ఉంది. అయితే దేవుడు అప్పుడప్పుడు నా విశ్వాసాన్ని బలపరచడానికి చేస్తుంటాడు. ఇలా చాలాసార్లు వర్షంలో మరి వాక్యం చెప్పేదానికి వెళ్ళేటప్పుడు కానీ, వర్షం వస్తున్నప్పుడు మరి చర్చికి వెళ్ళినప్పుడు కానీ, వర్షం వస్తున్నప్పుడు ప్రేయర్ మీటింగ్ వెళ్ళేటప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ ప్రార్థనలో దేవుడు సహాయం చేసి దేవుడు వర్షాన్ని ఆపేసినట్టు మరి చాలా సంతోషం నాకేది. ఈ సాక్ష్యం ఎందుకంటే యవనస్తుల కూటమిలో నడిపిస్తున్నప్పుడు మరి మొట్టమొదటి అద్భుతం యవనస్తుల కోసం చేశాడు. హల్లెలూయా! సో దేవునికి స్తోత్రం. దేవుని నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్.